టాపిక్ ఏంటంటే న్యాయం. న్యాయం అందరికీ సమానంగా ఉంటుందా? డబ్బున్నవాడికి, పేదోడికి, పలుకుబడి ఉన్నవాడికి, పలుకుబడి లేనోడికి అందరికీ సమన్యాయం ఉంటుందా? రాజ్యాంగం అందరూ సమానం అని చెప్పేసి తీసుకొచ్చిన మన రాజ్యాంగం అందరికీ సమానంగానే ఉందా? కోర్టుల్లో డబ్బున్నవాడికి, లేనోడికి ఒకలాగే శిక్ష పడుతుందా? అంటే అది కాదని చెప్పాలి. మనకు ఉదాహరణగా పోక్సో కేసు ఉంది. పోక్సో కేసులో ఫన్ బకెట్ భార్గవ్ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్. వీళ్ళిద్దరిని చూస్తే మనోడు యూట్యూబరు, మనోడు ఒక మంత్రి కొడుకు. ఇద్దరికీ పోక్సో యాక్ట్ అమలైంది. కానీ సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడానికి చాలా రోజులు పట్టింది. అదే భార్గవ్‌ని అరెస్ట్ చేసి శిక్ష కూడా విధించారు. మనోడికి బెయిల్ వచ్చింది. బండి సంజయ్ కొడుక్కి. భార్గవ్‌కి చూస్తే ఇంకా బెయిల్ రాలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. 5 ఇయర్స్ లోపే అనుకుంటా. ఎప్పుడో ఐడియా లేదు నాకు పెద్దగా. షారుఖ్ ఖాన్ కొడుకు బోట్‌లో రేవ్ పార్టీ టైప్ ఏదో డ్రగ్స్ దొరికేసాడు. అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. వదిలేసారు. తర్వాత ఇంకా ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. కాకపోతే డబ్బున్నవోడికి జరుగుతాయి. ఒక్క దారంట ఎళ్ళే ఒక పేదోడు దొంగతనం చేసినా, చేయకపోయినా ఆడి మీద అనుమానం వస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి మన వ్యవస్థ ఆహ్, డబ్బున్నవోడు ఒక మనిషిని గుద్దుకొని పోయి చంపేసినా సరే పట్టించుకోలేనంత దీనస్థితిలో ఉంది మన వ్యవస్థ. పేరుకే మన రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం. కానీ దాంట్లో ఉన్న హోల్స్‌ని మన నాయకులు కానీ, పెద్దలు యూజ్ చేసుకుంటున్నట్టు ఇంకెవరు యూజ్ చేసుకోలేదు. పలుకుబడి ఉన్నవాడికి ఒక శిక్ష, పలుకుబడి లేనోడికి ఒక శిక్ష, డబ్బున్నోడికి ఒక శిక్ష, డబ్బు లేనోడికి ఒక శిక్ష. నువ్వు డబ్బుండి ఎన్ని తప్పులు చెయ్యి, ఏం చెయ్యి, నువ్వు సాఫీగా గడుచుకొని పోతావు. నీకు రాజకీయ పలుకుబడి ఉంటే, నీకు డబ్బు లేకుండా నువ్వు దారికి నడుచుకొని ఎళ్లి నిన్నెవడన్నా డాష్ ఇచ్చినా సరే, నీ మీద రివర్స్‌లో కేస్ పెట్టి అరెస్ట్ చేసే రోజుల్లో ఉన్నాం మనం. చట్టాల మార్పు రావాలో, లేకపోతే రాజకీయ నాయకుల్లో మార్పు రావాలో నాకైతే అర్థం కావట్లేదు. మనం పేరుకే స్వతంత్రం పొందాం గానీ, స్వతంత్ర ఫలాలు మనం అందుకోలేకపోతున్నాము. ఎందుకంటే డబ్బున్నవోడికి అన్నీ ఉంటాయి. డబ్బు లేనోడికి, పలుకుబడి లేనోడికి ఏముండవు.